परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। ओम ऐं सरस्वत्यै नमः। चरितं रघुनाथस्य शतकोटिप्रविस्तरम् एकैकमक्षरं प्रोक्तं महापातकनाशनम्। అమృతమయమైనటువంటి శ్రీరామ అనేటువంటి పదాన్ని పలికేటువంటి భాగ్యాన్ని కల్పించి మనందరి హృదయాల్లో ఉండేటువంటి మాలిన్యాలన్నింటినీ తొలగించుకునే ఒక చక్కని అవకాశాన్ని కల్పించినటువంటి శ్రీ గురుకుల సంస్థ వారికి అనేకానేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం లోపల అత్యంత శ్రద్ధాసక్తులతో ప్రీతిపూర్వకంగా పాల్గొంటున్నటువంటి శ్రోతలందరికీ శుభకామనలు తెలియజేస్తూ అందరికీ స్వాగతం సుస్వాగతం. మనం నిన్న చెప్పుకున్నటువంటి అంశాల్ని గురించి మీరు ఏవైనా 4 మాటలు మాట్లాడిన తర్వాత నమస్తే గురుగారు కథాంశంలో బడికి వెళదాం. నమస్తే అమ్మ. నిన్న సంపాతి చెప్తున్నాడు ఆయన జటాయువు అనురుడు అనే ఆయన కుమారులం మేము అని చెప్పి ఇట్లాగా మేమిద్దరము చిన్నప్పుడు ఒకసారి పోటీ పెట్టుకొని ఎవరు ఎత్తెత్తుగా ఎగరగలరు అనేది అదేంటి అది పోటీ పెట్టుకొని చేసాము. ఆ కథ అంతా వీళ్ళకి వానర్లకి చెప్తూ వస్తూ మీకు చెప్తూ ఉండడంతో నాకు నా రెక్కలు నాకు వస్తున్నాయి. నాకు ఇలా ఆయన ఎవరు ఒక ముని నాకు వరం ఇచ్చాడు ఇట్లా అవ్వడంతో. అంటే కథ అంతా నేను చెప్పట్లేదు గురువుగారు. నాకు రెక్కలు నా కొత్త రెక్కలు నాకు సంతరించాయి, నాకు మీకు ధన్యవాదాలు అని చెప్పేసి అంటాడు. నాకు అంతే గుర్తుంది, అంతవరకే అయినట్టు గుర్తు నాకు. తర్వాత ఎటు వెళ్ళాలో చెప్తారు. ఈ వానరులందరూ సముద్రం చూసి భయపడి మేమేం చేయలేము అని నిరాశపడినప్పుడు జాంబవంతుడు మన హనుమంతుడికి తన శక్తులన్నీ గుర్తు చేస్తారు. సుందరకాండలోకి ఎంటర్ అయ్యాం మనము. ఆయన ముందుకు వెళ్తూ చెప్పండి చెప్పండి అరుణ గారు, గుర్తొచ్చింది. అవును చెప్పండి. అదే సురసని సురస తర్వాత మైనాకుడిని తర్వాత ఛాయాగ్రాహిణి రాక్షసిని ముగ్గురిని కలుస్తారు. లంకిని కలిసారు లేదా నాకు గుర్తులేదు. కలిసాడు, లంకిని కలిసినట్టున్నాడు కదా గురువు గారు. కలిసి చెప్తే ఆవిడ అంటది అయితే ఇంకేంటి లంకకి నాశనం తప్పదు, లంక నాశనం అవుతుంది అయితేను, ఎందుకంటే ఆవిడకి ఒక ఋషి చెప్పిన విషయం గుర్తొచ్చి చెప్తుంది. అవును, ఈ మనిషి అదే ఇలా వానర రూపంలో ఎవరైనా కనిపిస్తే ఇంకా లంకకి నాశనం తప్పదు కాబట్టి ఇంకా నువ్వు కనిపించావు కాబట్టి ఇంకా లంక మొదలైంది అని చెప్పి ఆవిడ అంటారు. కనిపించడం ఒకటే కదా, నన్ను జయించాడు అంటే అసలు లంకని జయించాడు కాబట్టి నన్ను జయించిన వాడు లంకని నాశనం చేస్తాడు అనేది ఒక ఋషి నాకు చెప్పారు. ఇంకేంటి మా లంకకి నా నాశనం ఇంకా తప్పదు, నువ్వు వచ్చి నన్ను జయించావు అని చెప్పేసి అంటుంది. అంతవరకు అయ్యింది గురువుగారు. ఏదో కోడబలుక్కుని కానిచ్చాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. చెప్తారా ఏమన్నా మీరు? అరుణ గారు అక్కడ ఇక్కడ పుట్టి అల్లి మొత్తానికి ఒక రూపం తీసుకొచ్చాం. ఏదో సంతోషం అమ్మా. ఈ ఆంజనేయుడు అమ్మా, ఆంజనేయ స్వామి ఆ సముద్రం లంఘింపబడగానే అక్కడ ఏమైంది జరిగింది అంటే
గురుగారు ఒక్క నిమిషం, మిగతా వాళ్ళందరూ మ్యూట్ లో ఉండండి అమ్మా ప్లీజ్. అనుకోకుండా ఏమన్నా మాటలు వినిపిస్తాయి కదా, అందుకని. ధన్యవాదాలండి. రాముడికి లక్ష్మణునికి కుడి భుజము కన్ను అదురుతాయి గురువు గారు. మళ్ళా రావణాసురుడికి ఈ సీతమ్మకు ఎడమ కన్ను ఎడమ భుజము అదురుతుంది. అవును. ఈ విధంగా మనం సుందరాకాండ ప్రథమ సర్గాన్ని పూర్తి చేసుకొని ముందుకు సాగుతున్నాము. అప్పుడు పార్వతీదేవి తర్వాత జరిగినటువంటి కథాంశాన్ని గురించి పరమేశ్వరుని అడిగితే పరమేశ్వరుడు మహాదేవుడు ఈ విధంగా చెప్తున్నాడు. తతో జగామ హనుమాన్ లంకాం పరమశోభనాం రాత్రౌ సూక్ష్మతనూర్భూత్వా బభ్రామ పరితః పురీం. ఎట్లా ఉంది ఆ లంకానగరం అంటే పరమశోభాయమానంగా ఉంది. ఆ రాత్రి వేళ సూక్ష్మమైనటువంటి శరీరాన్ని ధరించి, చిన్న శరీరాన్ని ధరించి ఆ పట్టణాన్నంతా చూస్తూ ఉన్నాడు, నగరమంతా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకోసం? సీతాన్వేషణకు వచ్చాడు కాబట్టి. సీతాన్వేషణ కార్యార్థి ప్రవివేశ నృపాలయం తత్ర సర్వ ప్రదేశేషు వివిచ్య హనుమాన్ కపి. సీతాన్వేషణ కార్యార్థి వచ్చినటువంటి ఆంజనేయుడు ఆ లంకానగర ప్రవేశం లోపట ప్రవేశం చేసిన తర్వాత రావణాసురుని యొక్క మందిరాల లోపట అంతా వెతికాడు. ఆ జానకిని చూడలేకపోయాడు. ఆ తర్వాత లంకిని చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయి. నాపశ్య జానకీం స్మృత్వా తతో లంకాభిభాషితం. లంకాభిభాషితం అంటే లంక అభిభాషించినటువంటి విషయం. జగామ హనుమాన్ శీఘ్రం అశోక వనికాం శుభాం. అది జ్ఞాపకం వచ్చి అశోకవనం లోపలికి వెళ్ళాడు ఆంజనేయుడు. ఫలైరానమ్ర శాఖాగ్రపాదపై పరివారితాం విచిన్వన్ జానకీం తత్ర ప్రతివృక్షం మరుత్సుతః. అక్కడ ఎట్లా ఉంది అంటే ప్రతి వృక్షమును జానకీదేవి కోసం వెతుకుతూ ఉంటే ఒక పెద్ద ఆకాశాన్ని తాకుతూ ఉండేటువంటి అబ్రంలిహం తత్ర చైత్య ప్రాసాదముత్తమం దృష్ట్వా విస్మయమాపన్నో మణిస్తంభ శతాన్వితం. మణిస్తంభాలతోటి, పగడాల ప్రవాళాల సోపానాలతోటి, రత్న ఖచితాలయ వైడూర్య మణుల స్థగితమైనటువంటి భిత్తికలు అంటే గోడలతోటి, ఆ గవాక్షాలతోటి మనోభిరామంగా ఉంది. అది చూసి చాలా ఆశ్చర్యపోయాడు. అక్కడ ఆ ఆలయం అంతా కూడా ఆయనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏమిటి ఇంత అద్భుతమైనటువంటి సౌందర్యమైనటువంటిది, విశ్వకర్మ యొక్క పనిని దాటి అవతల ఎక్కడో కనిపిస్తుంది. ఇది కొంత దూరం పోయిన తర్వాత దట్టమైనటువంటి ఒక మహా వృక్ష సముదాయం కనిపించింది. దానిపైన బంగారు వన్నె గల పిచ్చుకలు ఉన్నాయి. వాటి మధ్యలో శింశుపా వృక్షాన్ని చూశాడు. ఆ వృక్షమూలం లోపట భూమిని తాకుతున్నటువంటి దేవతలాగా ఉంది. ఎవరో అంటే దేవతలు భూమిని స్పృశించరు, కానీ ఈమె భూమిని తాకుతూ ఉంది. కృషించిపోయి ఏకవేణి అయి దుఃఖిత అయి మరిణాంబరధారి అయి కఠినమైనటువంటి నేలపైన, కరుకు నేలపైన కూర్చొని శోకించుతూ రామా 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 అంటుంది. అప్పుడు కూడా ఆమె నిద్రపోనే లేదు. ఆ తెల్లవారు వేళలు, ఆ రాత్రి దాటిన తర్వాత ఎవరూ రక్షకులు లేరు. ఒక సముద్రాల అవతల ఆ ఒంటరి ప్రదేశం లోపట ఆ రామా రామ అనే ఆ తల్లిని చూసిన తర్వాత ఆంజనేయునికి సీత అనేటువంటి విషయము ఆయనకు అర్థమైపోయింది. ఆ శింశుపా వృక్ష శాఖల మధ్యన దాగి సీతను చూస్తూ ఉన్నాడు. నేను కృతార్థుడయ్యాను, సీతామాతను చూడగలిగాను, పరమాత్ముడైనటువంటి రాముని కార్యాన్ని సాధించిన వాణ్ణి అయ్యాను అని ఆనందిస్తున్నాడు. ఇంత లోపట ఆ సమీపం లోపట ఒక పెద్ద అలజడి బయలుదేరింది.
వెలుగులు ప్రసరిస్తూ ఎవరో వస్తున్నట్టు కనిపించింది. ఆ వృక్షం యొక్క ఆకుల మధ్యనే ఒరిగి ఆంజనేయుడు చూస్తున్నాడు. స్త్రీ జనులతో పరివేష్టితుడై దశముఖుడు, 10 ముఖాలు, 20 చేతులు, కాటుక కొండ వంటి ఆకారంతో వస్తూ ఉండేటువంటి రావణుని చూసి ఆశ్చర్యం పొందాడు. మరింత ఒరిగి ఉన్నాడు, దాంట్లో ఏం కనిపించకుండా. మరి ఇక్కడ రావణాసురుడు ఈ సమయంలో ఎందుకు వచ్చాడు అంటే ఆధ్యాత్మ రామాయణం ఒక విషయం చెప్తుంది. రాముని చేత శీఘ్రముగా నా మరణమెట్లు కలుగును. రాముడు సీత కొరకైనను ఇంతవరకు రాలేదే, కారణమేమై ఉండును. ఇటులనే చింతించుతూ నిత్య నిరంతరము రామునే హృదయమున నిలిపి ఆనాటి అపరరాత్రి రాక్షసరాజు రావణుడు స్వప్నములో రాముని చే పంపబడినటువంటి వానరుడొక్కరుడు కామరూపధరుడై సూక్ష్మ రూపం ధరించి వృక్షాగ్రంపై ఉండి సీతను చూస్తున్నట్లు కలగన్నాడు. ఈ అద్భుతమైనటువంటి స్వప్నాన్ని చూసిన తర్వాత తన లోపల తానే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది స్వప్నమా సత్యమా అనేటువంటి మెలకువ నిద్ర మధ్యస్థితి లోపలికి వచ్చేసి ఆలోచన చేస్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి నేను జానకీదేవిని దర్శిస్తాను, ఆమెను మిక్కిలి కఠినంగా మాట్లాడతాను, దుఃఖ పెడతాను. ఆ వచ్చిన వాడు ఎవడైనా ఉంటే వాడు చూసి వెళ్ళి రాముడికి చెప్తాడు. రాముడు తొందరగా వచ్చేటువంటి ఏర్పాటు చేస్తాడు. నా పయనానికి తగినటువంటి సన్నాహం అంతా కూడా తొందరగా జరుగుతుంది అని ఇది చింతిస్తూ సీతాదేవి దగ్గరికి అంతఃపుర కాంతలని కొంతమందిని తీసుకుని కొంతమంది పరిచారకులతో పాటు వచ్చేశాడు. వాళ్ళ నూపురాలు అంటే కాళ్ళ కట్టుకున్నటువంటి గజ్జల అందెలు గల్లు గల్లుమని మ్రోగుతూ ఉన్నాయి. సీత భీతిల్లి ఆ వైపు చూసింది. మనసులో శ్రీరామచంద్రుని తలుచుకుంటూ ఇంకా ఒదిగి తన శరీరాన్ని గుప్తంగా ఉంచుకుంటూ ఆమె దగ్గరికి జరిగి కూర్చున్నది. రావణాసుడు ఆమెను చూసి అంటున్నాడు, ఓ సుమధ్యమా భ్రూవిలాసిని, నన్ను చూసి ఎందులకు వ్యర్థంగా సిగ్గుపడుతున్నావు? రాముడిప్పుడు తమ్మునితో వనచరుల మధ్య నిలిచి ఉన్నాడు ఎక్కడనో. ఒకప్పుడు ఎవరికైనాను కానవచ్చు, ఒకప్పుడు ఎవనికి కానరాడు. అతని దర్శనానికై ఎందరెందరినో పంపినాను, ఎంత ప్రయత్నించను ఎచ్చడనైనను అతనికి ఎవ్వరికి దర్శనం ఇయ్యనే లేదు. మరి నీ పట్ల ఇప్పుడు ఉదాసీనుడై ఉన్న రామునికి ఏమి పని? నీ కోసం ఆయన ఎందుకు వస్తాడు? ఆయన నీ పట్ల ఉదాసీనుడు. పోతే పోయిందిలే అని అనుకుంటూ అక్కడెక్కడో బ్రతికేస్తున్నాడు. నీ యొక్క సౌఖ్యాకులితమైనటువంటి ఆలింగనం సీతారామచంద్రుల యొక్క సాన్నిధ్యాన్ని నీవు స్మరిస్తూ నీవు ఏడుస్తున్నావు, కానీ ఆయన అన్నీ మరిచిపోయి హాయిగా ఉన్నాడు. నీ పట్ల అభిమానమే లేదు. నీవు ఆయనకు అందించినటువంటి సర్వభోగాల్ని తలపోయడం కానీ, నీలో ఉండేటువంటి సుగుణదం సంపదను తలుచుకోవడం కానీ, దాన్ని స్మరిస్తూ దుఃఖించడం కానీ తెలియనటువంటి కృతజ్ఞుడు, చేసిన మేలు మరిచిన వాడు. ఇన్నాళ్ళు నువ్వు అతనితో జీవితాన్ని గడిపితే నీవు అందించినటువంటి సకల సుఖాల్ని కూడా విస్మరించినటువంటి మూర్ఖుడు, నిర్గుణుడు, గుణాలు లేనటువంటి వాడు, అధముడు, అందరికంటే తక్కువైనటువంటి వాడు. నువ్వు సాధ్వివి, దుఃఖ శోక సమాకుల చిత్తవు అయిన నీవు నాచే కొనిరాబడినను ఇంతవరకు అతడు రాలేదే. భక్తిహీనుడు, నీ పట్ల ప్రేమ లేదు, భక్తి లేదు, శ్రద్ధ లేదు, ఎట్లొస్తాడు? ఇంకా ఇక్కడికి ఎట్లొస్తాడు? నిస్సత్తుడు, అదిగాక చేతగాని వాడు, మమతాశూన్యుడు, మమత అనేది లేదు రాముని హృదయం లోపట. అభిమాని, మూఢుడు, పండితమన్యుడు, అంటే నాకే అని తెలుసు అనేటువంటి గర్వంతో విర్రవీగేవాడు. నరాధముడు, ఒక నరుడు, నరుల్లో అధమాధముడు. భార్యను ఎత్తుకుపోతే కూడా ఏం చేయలేక దిక్కులు చూసుకుంటూ చేతులు నలుపుకుంటూ కూర్చున్నటువంటి వాడు. అట్లా కూర్చోవడమే కాక నేను పూర్తిగా మర్చిపోయినటువంటి వాడు. అతనితో నీకెందుకు? నీ పట్ల అత్యంత ఆసక్తునే ఉన్నటువంటి అసుర చక్రవర్తిని నేను. ముల్లోకాలు నా పేరు వింటేనే గడగడ వణిగిపోతాయి. నీవు నన్ను చేపట్టినట్లయితే దేవ గంధర్వ నాగ యక్ష కిన్నర నారీమణులు అందరికీ నీవే నియామకురాలవు.
లోకంలో ఉండేటువంటి మహా సౌందర్య రాశులు అనే విర్రవీగేటువంటి స్త్రీల అందరికీ నువ్వు అధినాయకురాలు, వాళ్ళందరి నుంచి నీకు సేవలు చేస్తారు అని రావణుని మాటలు వింటుంటే ఆ సీతాదేవికి మిక్కిలి కోపం వచ్చేసింది. ముక్కు పుటాలు అదురుతున్నాయి, ముఖమంతా ఎర్రబారింది. తలదించుకుని వానికి తనకు నడుమ ఒక గడ్డి పరకను పెట్టేసింది. పతివ్రత స్త్రీలు శిరోమణులైనటువంటి వాళ్ళు పరపురుషునితోటి ప్రత్యక్షంగా మాట్లాడకూడదు. మాట్లాడేటప్పుడు వాళ్ళ మధ్యన ఏదైనా ఒక జడ వస్తువును ఉంచి మాట్లాడాలి. దాని ధర్మాన్ని అనుసరించి ఒక గడ్డి పరకను పెట్టింది. అంటే నువ్వు ఒక గడ్డి పరకతో సమానం, రాముని ముందు నువ్వు ఒక గడ్డి పరకవు కూడా కావు అన్నట్లు ఆమె అక్కడ పెట్టి చెప్తుంది. నువ్వు రాముని గురించి ఇంత చెప్తున్నావు, రాముని గురించి నీకంతా తెలుసు. ఇప్పుడు రాముడు చేతగాని వాడని చెప్తున్నావు గాని మరి ఆ చేతగాని వాని దగ్గరికి నువ్వు ఎదురుగా రాలేకపోయావు. ఏదో ఒక మాయలేడిని పంపించి అక్కడ రాముడు వెళ్ళిపోయిన తర్వాత దొంగచాటుగా వచ్చి తీసుకొచ్చినావు నువ్వు. రాముడు లక్ష్మణుడు అక్కడ నిలిచి ఉంటే నీ ఆటలు సాగేవా? ముక్కలు ముక్కలుగా నరిగి భూమికి బలిచ్చేవాడు నీ శరీరాన్ని. కాకులు గద్దలు చీల్చి చెండాడేవి. ఇప్పటికైనా నువ్వు యముని దగ్గరికి పోవడానికి దారి భత్యాన్ని సిద్ధం చేసుకో. లక్ష్మణ సహాయుడై సముద్రాన్ని తప్పకుండా దాటి వస్తాడు. నేను తప్పకుండా రామచంద్రుడు హతం చేస్తాడు రాక్షసాధమ. ఆ సన్నివేశాలు చూస్తూ ఉంటే నేను చెప్పినటువంటి మాటలన్నీ నీ కళ్ళ ముందు తిరుగుతాయి. నీ పుత్రులను చూసుకొని, నీ బంధువులను, బలగాన్ని, సైన్యాన్ని, వరాల్ని, దివ్యాయుధాలని చూసుకొని మురిసిపోతున్నావు. వాటన్నిటినీ భస్మీపడలం చేసి నన్ను నువ్వు లంకానగరం నుంచి అయోధ్యకు తీసుకుని వెళ్తాడు అని అంటుంటే, ఆ మాటలన్నీ వింటుంటే శరీరంలో శూలాలు గుచ్చినట్టు అనిపించింది రావణాసుడికి. వాడంతా శరీరము వణిగిపోతుంది, పళ్ళు పడబడలాడిస్తున్నాడు, కళ్ళు రక్తాన్ని కక్కుతున్నాయి. వెంబడే వర నుంచి కత్తిని దూసి ఆ సీతను చంపుతా అని చెప్పేసి ముందుకు కాలి అడిగేశాడు. పతిహితం పట్ల చాలా ప్రేమ కలిగినటువంటి మండోదరి అడ్డు వెళ్ళింది. ఈ మానవకాంత ఒక దీనురాలు, ఒక దుఃఖిత, ఒక అమాయకురాలు, ఆ అన్నాహారాలు మాని కృషించిపోయినటువంటిది. ఆమెను నువ్వు చంపడం అనేది, ఆమె పైన నువ్వు కత్తి దూయడం అనేది చాలా తక్కువ శ్రేణి వాళ్ళు చేసేటువంటి పని. అది నీకెందరెందరో వరాంగనలు, శ్రేష్టమైనటువంటి సౌందర్య రాసులైనటువంటి వాళ్ళు నిన్ను ఏరి కోరి నీ చెంతకు రావాలనుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ వదిలిపెట్టి ఈ మానవకాంత ఏమిటి అని చెప్పి ఆ మండోదరి హెచ్చరించింది. వద్దు, ఆ సీత దగ్గరికి పోవడం అనేది మనకు చాలా తక్కువదనం. అప్పుడు వెంబడి రావణాసురుడు రాక్షస స్త్రీలను దగ్గరికి పిలిచి వ్రేలుతోటి, చూపుడు వ్రేలుతో దగ్గరికి రమ్మని పిలిచి, ఏ విధంగానైనా తొందరలో సీత నా పట్ల ఆసక్తురాలు కావాలి. ఏ విధంగా నాకు వశమవుతుందో భయపెడతారా, ప్రలోభ పెడతారా, మళ్ళీ ఇంకా ఏమైనా ఇతర ఉపాయాల్ని ఆలోచిస్తారా? ప్రయత్నించండి. గడువు లోపట సీత నాకు వశమే అయినచో ఈ సర్వ లోకాల్ని ఆమె క్రీగంటి చూపుల లోపట పరిపాలింపబడతాయి. 2 నెలలు గడిచిన మీదట కూడా ఆమె నా కోరిక తీర్చడానికి ఉద్యుక్తురాలు కాలేదనుకో, ఏదో ఒక ప్రాతకాలం వేళ నరికి వేసి ప్రాతకాల భోజనానికి ఏర్పాటు చేయండి అని చెప్పి అంతఃపుర స్త్రీలతోటి రావణాసురుడు వెనక్కి మళ్ళిపోయాడు. ఇంకా అక్కడ చుట్టూ ఉండేటువంటి రాక్షసులు రావణాసురుడు చెప్పిన తర్వాత ఆమె చుట్టూ చేరి రకరకాలుగా బోధలు చేస్తున్నారు. మూర్ఖులు, సంస్కారహీనులు, విజ్ఞానరహితులు, విద్యావిహీనులు, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగానే ఉన్నాయి. పైగా రాక్షసులు.
నీ యవ్వనము వృథా ఎగుచున్నది. రావణుని పొందినేడలా అది సఫలమగునని ఒక రాక్షస స్త్రీ చెప్తుంది. మరో రాక్షసి, ఏమి నీ తలతిక్క, ముల్లోకాల్ని పరిపాలించే రావణాసురుడు వచ్చి నీ కాళ్ల ముందు ఇట్లా నిలబడి అడుగుతూ ఉంటే ఇంకా ఆలస్యం ఎందుకు? నువ్వు మా మాటలు వినకపోతే ఇప్పుడే ఖండాలుగా నరికి చీల్చిపడేస్తాం. ఇంకొక ఆమె కత్తి తీసి తిప్పుతూ వస్తుంది, నరికేస్తాను నేను అని చెప్పేసి. ఈ విధంగా రాక్షస స్త్రీలందరూ సీతాదేవిని భయభ్రాంతి గురి అయ్యేటట్టు చేస్తున్నప్పుడు దాంట్లో ఒక వృద్ధ రాక్షసి, త్రిజట అనేటువంటి రాక్షసి వచ్చింది. వచ్చి, ఓ దుష్ట రాక్షస స్త్రీలారా, నా మాట వినండి, మీ అందరి మేలు కోరి చెప్తున్నాను. ఈ జానకిని భయపెట్టొద్దు, మీరు ఆమెకు నమస్కరించండి. అందరూ కూడా కలిసి చేతులెత్తి నమస్కరించండి. ఆమె దేవాది దేవి. ఆమె నా స్వప్నంలో ఇప్పుడిప్పుడే రాముడు లక్ష్మణుడితో కలిసి తెల్లని ఐరావతం ఎక్కి లంకా నగరానికి వచ్చినట్టు, యుద్ధంలో పడ రావణాసురుని తలలు ఖండించి వధించినట్టు, తన అంకం పైన కూర్చోబెట్టుకుని సీతాదేవిని పర్వతాగ్రంపై నిలబడి ఉన్నట్టు, మరి రావణాసురుడు ఒంటి నిండా తైలం పూసుకొని గోమయ హ్రదంలోపట ఒక పేడ ఇది గుంతలోపట కపాలమాలికలు ధరించి మునుకలు వేయుచున్నట్లు, విభీషణుడేమో రాముని సన్నిధి యందు తెల్లని వస్త్రాలు ధరించి గారికి రివ్వున అటు ఇటు ఎగిసిపడేటువంటి వస్త్రాలను ధరించి ఆనంద మనస్కుడై శ్రీరామచంద్రుని పాదభక్తి గలవాడై నిల్చున్నట్టు, అతని సేవ చేస్తున్నట్టు చూశాను. ఎన్ని విధములుగా చూసినా కూడా రాముడు రావణాసురుణ్ణి అవలీలగా అతని వంశం కూడా నాశనం చేస్తాడని తెలుస్తుంది. లంకాధిపత్యాన్ని విభీషణునికి ఇచ్చి శుభదర్శనయు సీతాదేవిని తన తొడపై ఉంచుకొని నగరానికి వెళ్ళిపోతాడు, అయోధ్య నగరానికి. ఇది నిస్సంశయము అంటే ఇంకేమాత్రం అనుపాన పడవలసినటువంటి అవసరం లేదు. ఆ మాటలు వింటూనే ఆ రాక్షస స్త్రీలందరూ భయభ్రాంతులైపోయారు, ఉదాసీనులైపోయారు. ఇక ఏమీ తోచక ఎక్కడ పడుకున్న వాళ్ళు అక్కడనే ఆ గోడలకు, ఆ చెట్లకు, వాటికో వీటికో అనుకుని అట్లే, బండలకు అనుకుని అట్లే పడుకున్నారు. ఈ సీతాదేవి అనుకున్నది, తెల్లవారగానే ఈ రాక్షస స్త్రీలందరూ మళ్ళీ మేల్కొని ఏదో విధంగా నన్ను చంపేస్తారు అని అత్యంత దుఃఖాన్ని పొందుతూ, వీళ్ళ చేతిలో చావడం ఇంత దుర్మార్గమా అని అనుకుని చాలాసేపటి వరకు ఎలుగెత్తి ఏడుస్తుంది. ఆమె అంటే పెద్దగా ఏడుస్తుంది. ఆడ వినేవాళ్ళు కూడా ఎవరు లేరు, అందరూ నిద్రమత్తు లోపట జోగుతున్నారు. అది తెల్లవారు వేళ కాబట్టి ఇట్లా జరుగుతుంది అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్తున్నాడు. సీతాదేవి అట్లా రోధిస్తూ గురి వేసుకునైనా కూడా శరీర త్యాగం చేస్తాను అని, మరి రామచంద్రుడు నా వంక రాకపోతే నేను ఉండి ప్రయోజనం ఏమిటి అని, నా మనుగడకు ఈ రాక్షసుల మధ్య ఈ జీవించడం వల్ల ఏం భాగ్యం ఉరుగుతుందని, ఇట్లా పొడువైనటువంటి కేశపాశం ఉంది కదా, దీర్ఘమైనటువంటి కేశపాశంతో ఈ జుట్టుతో నేను ఉరి వేసుకుంటాను, ఇది ఇప్పుడు ఉపయోగపడుతుంది ఈ విధంగా అని ఉరి వేసుకోవడానికి సిద్ధమైంది. ఆ సందర్భంలో ఇదంతా చూస్తూ నీళ్లు నిండినటువంటి కళ్ళతోటి ఆంజనేయుడు ఆ జానకి మాతకు వినిపించే విధంగా మెల్లగా ఒక గీతంలాగా చదువుతున్నాడు. ఇక్ష్వాకు వంశం లోపల మహానుభావుడైనటువంటి దశరథ మహారాజు జన్మించాడు. ఆయన అయోధ్యాపతి. అతనికి లోక ప్రసిద్ధులకు 9 పుత్రులు జన్మించారు. వారందరూ దైవ సమానులు, సకల సద్గుణ సంపన్నులు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు వారి పేరు. వారిలో పెద్దవాడైనటువంటి శ్రీరామచంద్రుడు పితృవాక్య పరిపాలకుడుగా తండ్రి మాటను జవదాటకుండా భార్య సీతతో, తమ్ముడు లక్ష్మణునితో దండకారణ్యానికి వచ్చాడు. ఇదంతా ఆంజనేయుడు సీతకు వినిపించేటట్టు ఆ గీతంలాగా చదువుతూ ఉన్నాడు.
జ్యేష్ఠో రామః పితుర్వాక్యాద్ దండకారణ్యమాగతః లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా భార్యయా సహ ఉవాస గౌతమీ తీరే పంచవట్యాం మహామనాః తత్ర నీతా మహాభాగా సీతా జనకనందిని. అంటే ఆ గౌతమీ తీరం, గోదావరి నదీ తీరంలో మహామనస్వినుడు అయినటువంటి వాళ్ళు పంచవటి ప్రాంతం లోపల కుటీరాన్ని నిర్మించుకొని ఉన్నారు. శ్రీరామచంద్రుడు అక్కడ లేనప్పుడు ఆ జనకనందిని అయినటువంటి సీతను దురాత్ముడైనటువంటి రావణుడు అపహరించాడు. ఆ సమయంలో రాముడు దుఃఖార్తుడై సీతాన్వేషణ కోసం బయలుదేరాడు. నేలబడిపోయి ప్రాణాలు పోయేటువంటి సమయం లోపల గిలగిలలాడుతున్నటువంటి జటాయువు అనేటువంటి పక్షిరాజును చూచాడు. ఆ పక్షిరాజుకు మోక్షాన్ని ఇచ్చాడు. అక్కడి నుంచి సంస్కారాలన్నీ తానే చేశాడు. అతని ద్వారా కొంత సమాచారాన్ని సేకరించాడు. దక్షిణ దిశ వైపు రావణుడు వెళ్ళిన వృత్తాంతాన్ని తెలుసుకుని ఋష్యమూకానికి వచ్చి చేరాడు. పాడుతున్నటువంటి ఒక గీతం గురువుగారు రావట్లేదండి వాయిస్. లేదండి, ఏదైనా కాల్ వచ్చి ఉంటుంది. అదే ఫోన్ వచ్చి ఉంటది గురువు గారికి. వెయిట్ చేద్దాం. అమ్మ కొంచెం అంతరాయం కలిగింది. ఓకే గురువు గారు, పర్వాలేదు. ఆ ఫోన్ రావడం వల్ల ఇది ఎవరో ఈ సమయాన్ని గురించి వాళ్ళకి తెలియనటువంటి వాళ్ళు ఆ దుర్మార్గుడైనటువంటి రావణునిచే అపహరింపబడినటువంటి ఈ విషయాన్ని జటాయు ద్వారా తెలుసుకుని ఋష్యమూక పర్వతానికి రామలక్ష్మణులు వచ్చారు. ఇదంతా గీతంలాగా సన్నగా సీతాదేవి చెవులకు వినిపించే మాదిరిగానే చదువుతూ ఉన్నాడు ఆయన ఆంజనేయుడు. విదితాత్ముడు. రామునికి సుగ్రీవునికి మైత్రి ఘటించబడింది. ఆ శ్రీరామచంద్రునికి విదితాత్ముడు అంటే ఆత్మను తెలిసినటువంటి వాడు. ఆత్మను అంటే తను తాను తెలిసినటువంటి వాడు. మనమెవరో మనకు తెలియదు ఇంతవరకు కూడా. మనమెవరమో తెలుసుకునే ప్రయత్నంలో బట్టి ఇవన్నీ కొనసాగిస్తున్నాము. మరి రాముడు అట్లా కాదు, విదితాత్ముడు. ఆయన ఎవరో ఆయనకు తెలుసు. మరి అక్కడికి వచ్చిన తర్వాత ఋష్యమూక పర్వతంలో హనుమంతుని ద్వారా రామునికి సుగ్రీవునికి మైత్రి ఏర్పడ్డది. సుగ్రీవుని భార్యను అపహరించి వారి సోదరుడైన వాలి అనే పరాక్రమశాలి కిష్కిందా నగరాన్ని ఆక్రమించాడు. సుగ్రీవుని పారద్రోలాడు. సుగ్రీవుడు విధి లేని పరిస్థితుల్లో ఋష్యమూక పర్వతంపై కాలం వెళ్ళబుచ్చుతున్నాడు అనేటువంటి విషయము వారిద్దరి స్నేహ సమాచారంలో తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత వారిద్దరికి మైత్రి కలిగింది. రాముడు భార్యను కోల్పోయినటువంటి వాడు, సుగ్రీవుడు భార్యను కోల్పోయినటువంటి వాడు. రాముడు రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాడు, సుగ్రీవుడు రాజ్యాన్ని కోల్పోయినటువంటి వాడు. ఆ రాజ్యాన్ని ఎవరి ద్వారా కోల్పోయాడో, ఎక్కడ ఉన్నాడో వాడు అనేటువంటి సంగతి సుగ్రీవునికి పూర్తిగా తెలుసు. రామచంద్రునికి మాత్రం వాడు అపహరించిన వాడెవడు, ఆ సీత ఎక్కడ దాచి పెట్టబడ్డది అనేటువంటిది విషయం తెలియని వాడు. మరి అటువంటి విషయ ఏది ఏకోన్ముఖమైనటువంటి వాళ్ళిద్దరి కష్టాలు సుఖాలు ఒకరికొకరికి అర్థం అయ్యే విధంగా ఉన్నాయి. లోకంలో ఎట్లా ఉంటుంది అంటే వ్యత అంటే దుఃఖం. ఎవరైనా ఏ వ్యతలు లేనటువంటి వానికి మనలాంటి వాళ్ళు ఎవరో వెళ్ళి తమ వ్యతను చెప్పుకుంటే వానికి ఇదో కథ అనిపించిందంట. ఇదో కథరా అని అనుకున్నాడు.
వెతలేని వానికి వెత చెప్తే అది ఒక కథలాగా అనిపిస్తుంది, వెతగలిగిన వానికి ప్రతి కథ కూడా ఒక వ్యతలాగానే అనిపిస్తుందట. అట్లా రాముణ్ణి సుగ్రీవుడు అర్థం చేసుకోవడానికి, సుగ్రీవుణ్ణి రాముడు అర్థం చేసుకోవడానికి సమానమైనటువంటి దుఃఖ స్థితిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒకరికొకరు అర్థమైపోయారు. ఇక అగ్నిసాక్షిగా స్నేహం చేసి నీకు వారిని సంహరించి రాజ్యాన్ని ఇప్పిస్తానని రామచంద్రుడు మాట ఇచ్చాడు. నాకు రాజ్యమే లభిస్తే అంటే సర్వ వానరులను పంపించి సీతాన్వేషణం చేసి ఆమె ఎక్కడ ఉందో తెలుసుకుంటానని చెప్పేసి సుగ్రీవుడు మాట ఇచ్చాడు. ఆ విధంగా రాముడు తన మాట నిలబెట్టుకున్నాడు. సుగ్రీవుడు కూడా తన మాటను నిలబెట్టుకోవడానికి వానరులందరినీ పిలిపించి సీతాన్వేషానికి పంపించారు. నేనొకడిని, సుగ్రీవుని మంత్రిని, వానరుడను. సంపాతి అనే అతని యొక్క మాటలపైన నమ్మకంతో ఈ శతయోజనాయుధ విస్తీర్ణం కలిగినటువంటి సముద్రాన్ని లంఘించి ఈ లంకా పట్టణం లోపల సకల శుభాలకు ఆలవాలమైనటువంటి జానకీదేవిని అన్వేషిస్తూ శింశుపాతరుమండితమగు అశోకవనానికి వచ్చాను వెతుకుతూ. అతట దుఃఖ సముద్రమగ్నయ్యి శోకించుతున్న నిలిచియున్న రాముని మహిషిని జీవుడు ఏ దానికోసం వెతుకుతున్నాడో అది కనిపిస్తే వాని యొక్క ప్రయాణము సాధన సఫలమవుతుంది. అట్లా ఈ జీవునికి, ఈ ఆంజనేయునికి ఆ దేవి కనిపించింది. జానకీదేవిని చూచితిని, ఈటకు చేరి నేను కృతకృత్యుడనైతిని ఇట్లు పలికి అత్యంతము బుద్ధిశాలియగు మారుతి విరమించెను. ఇవన్నీ చెప్పాడు. శనైరశోకవనికాం విచిన్వన్ శింశుపాతరూం అద్రాక్షం జానకీమత్ర శోచంతీం దుఃఖ సంప్లుతాం రామస్య మహిషీం దేవీం కృతకృత్యోహమాగతః ఇత్యుక్తోపర రామాథ మారుతిర్బుద్ధిమత్తరః సీతా క్రమేణ తత్సర్వం శ్రుత్వా విస్మయ మాయయౌ కిమిదం మే శృతం వ్యోమ్ని నా వాయునా సముదీరితం. ఈ విధంగా ఆంజనేయుడు ఇన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆకాశంలోంచి సన్నగా వినిపించేటువంటి గీతమాలికను విన్నటువంటి సీత విస్మయపడ్డది, ఆశ్చర్యపడ్డది. ఏమీ ఇట్లా నాకు ఇదేంది వినిపిస్తుంది, ఇది నా ఊహనా లేకపోతే నా భ్రమణ ఏమిటి అని చెప్పేసి. స్వప్నో వా మే మనోభ్రాంతిర్ యది వా సత్యమే వదత్ నిద్రా మే నాస్తి దుఃఖేనా జానా మే తత్ కుతో భ్రమః. ఆమె అనుకుంటుంది, నేను ఆకాశంలో విన్నటువంటివి వాయుదేవుని పలుకులా, లేక ఇది స్వప్నమా, మనోభ్రాంతియా, ఇది వాస్తవమేనా? దుఃఖంతో ఉన్నటువంటి నాకు నిద్ర అనేది లేదు, నేను కలబడింది అని అనుకోవడానికి కూడా కల కూడా కాదు. నా చెవిలోపట అమృత ప్రవాహాలు ప్రవహించినట్లు ఈ చక్కని చిక్కని శబ్దం ఎక్కడి నుంచి వచ్చేసింది, ఈ పలుకులతో పలుకబడిన ఈ ధ్వని నేను వింటున్నాను, నేను లేచే ఉన్నాను, ఇది భ్రమ కాదు. ఆ మహాభాగ్యశాలి, ఆ ప్రియవాది అతడెవరో నా ఎదురుగా వచ్చి దర్శనమిచ్చునుగాక అని ఆమె అంటుంది. ఆ మాటలు ఆ ఆంజనేయుడు విన్నాడు. ఏనమే కర్ణపీయూషం వచనం సముదీరితం సదృశ్యతాం మహాభాగః ప్రియవాది మమాగ్రతః. నా చెవుల్లో అమృత ప్రవాహాలని ప్రసరింపజేసినటువంటి ఆ మహాభాగుడు ఎవరో నాకు కనిపించుగాక అని చెప్పి సీతాదేవి పలికింది. ఈ మాటలు శ్రుత్వాద జానకీ వాక్యం హనుమాన్ పత్రషండతః అవతీర్య శనైః సీతాపురతః సమస్థితః. ఈ జానకీ మాత పలికినటువంటి పలుకులు విని హనుమంతుడు ఆకుల గుంపులోంచి నెమ్మదిగా దిగి సీత ముందు చేరి నిలబడ్డాడు. ఊరపిచ్చుక వంటి పరిణామము గల దేహముతో ఎర్రని ముఖము గలవాడు, పట్టు వస్త్రాలు ధరించిన వాడు సీతకు వినయంగా నమస్కారం చేసి నిలబడ్డాడు. చిన్నగా ఉన్నాడు, చిన్నగా ఏమి చిన్న పిల్లలాగా ఉన్నాడు, ఊర పిచ్చుకలాగా ఉన్నాడంట. అంటే ఎంత చిన్నగా ఉన్నాడు చూడండి. అది చూసి జానకీదేవి మళ్ళీ నాకు కలనా, లేకపోతే రావణాసుడు మళ్ళీ ఈ ఆకారాన్ని ధరించి వచ్చాడా, నన్ను మోసపరచుటకు ఎన్నో రకాలుగా వేషాలు వేస్తున్నాడు, వికిలి వేషాలు, మాయతోటి వానరాకారంలో వచ్చిందా ఏమి అని తలదించుకుని ఉదాసీన భావంతో ఉంది ఆమె. ఏం మాట్లాడలేదు. ఆ అమ్మవారు
అనుమానిస్తుంది అని ఆంజనేయునికి తెలిసిపోయింది. సీతతో ఇట్లా అంటున్నాడు, దేవి నీవు ఏది శంకించుతుంటివో నేను అటువంటి వాడను కాను. నీవు ఎవడని శంకిస్తున్నావో అనుమానిస్తున్నావో నేను అటువంటి వాణ్ణి కానే కాను. నా యందు నీకు గల శంకను వీడుము తల్లి. నా పట్ల నీకేమైనా సంశయం ఉంటే దాన్ని మొత్తం వదిలిపెట్టు. నేను పరమాత్ముడైనటువంటి కోసలేంద్రుని రాముని దాసుణ్ణమ్మా. నేను హరీంద్రుడైన అంటే కోతులకు రాజైనటువంటి సుగ్రీవునికి మంత్రిని. శుభప్రద శోభన అఖిల లోకములకు ప్రాణభూతుడకు వాయుదేవునికి పుత్రుణ్ణమ్మా. నేను రావణాసురుని కాను తల్లి. నేను శ్రీరామచంద్రుని దాసుని. ఆయన పంపిస్తే నేను ఈ విధంగా వచ్చాను అని చెప్తున్నాడు. చెప్తుంటే తత్రుత్వా జానకి ప్రాహ హనుమంతం కృతాంజలిం వానరాణాం మనుష్యాణం సంగతి ఘటతే కథం. ఆ విని చేతులు జోడించి చేతులు దోయిలించి నిలబడినటువంటి హనుమంతునితో జానకీదేవి ఈ విధంగా అంటుంది, వానరులకు నరులకు సాంగత్యం ఘటించడం ఎట్లు? కోతులు మనుషులు కలిసి ఉండడం ఎట్లు? వాళ్ళకిద్దరికి ఎట్లా స్నేహం కలుగుతుంది? మరి నీవు రామచంద్ర దాసుడవని చెప్పుడే ఎట్లు? ఆ మాట విని ఆంజనేయుడు సంతోషంతో ఈ విధంగా అంటున్నాడు, భీతో మాం ప్రేషయామాస జ్ఞాతుం రామస్య హృద్గతం బ్రహ్మచారి వపుర్ధృత్వా గతోహం రామ సన్నిధిం. అమ్మా, శబరిచే నిర్దేశింపబడి ధీమంతుడైనటువంటి రాముడు ఋష్యమూకానికి చేరుకున్నాడు. మేముండే పర్వతానికి. ఋష్యమూకంలో ఉండేటువంటి సుగ్రీవుడు ఈ రామలక్ష్మణులను చూసి చాలా భయపడిపోయాడు. ధనుర్బాణాలు ధరించి అంత ఎత్తుగా తేజోవంతులై ప్రకాశిస్తూ వస్తున్నటువంటి ఆ కాంతి పుంజాల్లా వెలిగిపోతున్నటువంటి రామలక్ష్మణులను చూసి, ఎవరు వాళ్ళు? వాలి పంపితే వచ్చారా లేకపోతే ఎందుకోసం వచ్చారు? ఆ రూపాలు ఏమిటివి? ఆ ధనుస్సులు ఏమిటి? ధనుర్ధరులై జటాజూటాలు ధరించి సాక్షాత్ పరమశివునిలాగా వస్తున్నారు. ఎవరు వాళ్ళు? వాళ్ళని గురించి తెలుసుకో అని చెప్పి అన్నాడు. అంటే నేను ఒక బ్రహ్మచారి రూపంలో రాముని సన్నిధానానికి వెళ్ళి రాముని యొక్క విషయమంతా తెలుసుకొని రామలక్ష్మణుని ఇరువురిని నా భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుడికి రామునికి స్నేహం చేశాను. రాముడు వాలి చేత సుగ్రీవుడు భార్యను కోల్పోయాడు. అటువంటి వాలిని రాముడు ఒకే ఒక్క బాణంతో వధించాడు. ముల్లోకాలకు ఆశ్చర్యం కలిగించేటువంటి రావణాసురుని పీచమడిచినటువంటి వాలిని ఒకే బాణంతో నేలగూల్చాడు రాముడు. సుగ్రీవునికి వానర రాజ్యాభిషేకం చేసెను. అతడు నీ అన్వేషణకై మహాబలులను వీరులను దశదిశలా పంపించను. అమ్మా, సుగ్రీవుడు స్నేహం చేసి కేవలం తన పని అయిపోయింది అనుకోలేదు. ఈ సీతాన్వేషణం పూర్తి చేసేంత వరకు నిద్రపోనని చెప్పేసి మహావీరులైనటువంటి వానరులందరినీ పిలిపించి దిక్కులకు పంపించాడు. ఆ విధంగా మేము కూడా దక్షిణ దిక్కుకు వస్తుంటే శ్రీరామచంద్రుడు సాదరంతో నన్ను దగ్గరికి పిలిచి, మారుతి, నా కార్యం సర్వము నీ యందే ఉన్నది. నా క్షేమమును లక్ష్మణుని క్షేమమును సీత కొరకై తెలియజేయము. మేము క్షేమంగా ఉండాలంటే సీత యొక్క క్షేమ సమాచారం మాకు తెలియాలి మొదట. ఇగో ఇది నా నామాక్షరాలు, రామ అనే పేరు కలిగినటువంటి ఈ అంగుళీయకము. ఇది భద్రంగా తీసుకువెళ్ళి, ఇది నా అభిజ్ఞానము, నా గుర్తు, నా చిహ్నము. సీతకు తెలిసింది. సీతకు ఇవు నాయన, ఇచ్చి మాట్లాడు, అప్పుడు ఆమె నిన్ను గుర్తిస్తుంది అని రామచంద్రుడు నాకు వ్రేలి నుంచి ఉంగరం తీసి ఇచ్చాడు. అతి ప్రయత్నంతో అది తీసుకొచ్చాను. చాలా జాగరూకతతో దాన్ని తీసుకొని వచ్చాను. దేవి, చూడు మీ ఉంగరము అని ఇటు చెప్పి ఆ ఆంజనేయుడు సీతాదేవికి ఉంగరం ఇచ్చాడు. ఆమెకు నమస్కరించి బద్ధాంజలి అయి దూరంగా అట్లా నిలబడ్డాడు. ఆ రామనామాంకితమైనటువంటి ముద్రికను చూసిన వెంబడి సీతాదేవి సంతోషాన్ని పట్టలేకపోయింది. శిరస్సుపై దానిని ధరించి
కళ్ళ వెంబడి ఆనంద భాష్పాలు కురుస్తూ ఉన్నాయి. ఓ వానరా, నువ్వు నా ప్రాణదాతవయ్యా, నా ప్రాణాల్ని నిలబెట్టివాడవు, బుద్ధిమంతుడవు, రాఘవుని పట్ల భక్తి కలిగినటువంటి వాడవు, ప్రియతముడవు. నీ పట్లనే ఇన్ని వేల లక్షల కోట్ల మంది వానరుల లోపట నీ ఒక్కని పైన రామచంద్రుని యొక్క మనస్సు నిలిపిందంటే, ఆయన విశ్వాసం నిలిచిందంటే నీవెంతటి కార్యనిర్వహణ సమర్థుడవో నాకు అర్థమైపోయింది. లేకపోతే రాముడు మామూలు వ్యక్తుల్ని, అన్యపురుషుల్ని నా దగ్గరికి పంపించడు. హనుమా, నా దుఃఖాన్ని అంతా నువ్వు చూశావు, నువ్వు ఎప్పుడొచ్చావో ఏమో కానీ నా దుఃఖాన్ని అంతా చూసే ఉంటావు. మరి ఇంత దుఃఖంలో మరి ఉన్న నా పట్ల శ్రీరామునికి ఎందుకు దయలేదు? ఇదంతా వెళ్ళి రామచంద్రునికి వివరించు. ఉత్తముడా, నా ప్రాణములు ఇంకా కొద్ది గడువు మాత్రమే ఉంది. 2 నెలల్లో ఇక నా జీవితం ముగుస్తుంది. ఇక్కడికి రాముడు రాకపోతే ఆ దుర్మార్గుడు నన్ను భక్షిస్తానని చెప్పాడు, ముక్కలుగా నరికి. సుగ్రీవునితో కూడి రమ్మని, త్వరగా రమ్మని చెప్పుము. ఆ మహాసైన్యంతో వచ్చి పుత్రమిత్ర బంధు సపరివారంగా వీడిని సంహరించి నన్ను విడిపించమని చెప్పు. వేదముల చేత, ఋషుల చేత, బ్రాహ్మణుల చేత వర్ణితమైనటువంటి అతని మహత్వ, పటుత్వ, వీర్యత్వాలు ఇంతని చెప్పలేము. దానికి తగినట్టు ఇప్పుడు రావణాసుని వధించి నన్ను తీసుకుని వెళితే అదంతా కూడా సత్యం 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 అని లోకము సత్య ప్రతిష్ఠితుడవుతాడు ఆయన. ఇదంతా నువ్వు వర్ణించి రాముడికి చెప్పు. ఎంత శీఘ్రంగా రావణుని వధించి నన్ను రాముడు తరింపజేయును, అట్టి విధముగా నీవు యత్నించుకును. ఎట్ల చేస్తే అతి త్వరితగతిని రాముడు వచ్చి ఈ రాక్షసుల సంహారం చేసి నన్ను తీసుకుని వెళ్తాడో, నాకు సుఖం కలుగుతుందో, ఆ మాటలను యోచించి దానికి తగినటువంటి ప్రయత్నాన్ని నువ్వే చేయి నాయన. నువ్వు ఇంత బుద్ధిమంతుడవు, ఇంత వాక్శక్తి కలిగిన వాడవు, వాక్శుద్ధి కలిగినటువంటి వాడవు. ఈ నీ వాక్కు ద్వారా ఈ ధర్మం సమస్తము నిన్ను పొందుతూ ఉంది అని ఆ సీతాదేవి చెప్పింది. హనుమంతుడు కూడా అమ్మవారితో ఈ విధంగా అంటున్నాడు. దేవి, నేను చూచినట్లు రామునికి వివరించదను. ఏది చూశానో ఇప్పుడు నాకు తెలిసింది, నేను చూసింది, విన్నది, ఈ విషయమంతా కూడా నా కళ్ళ ముందు జరిగిన విషయమంతా రామునికి వివరిస్తాను. అంతా వివరించిన తర్వాత రాముడు అక్కడే కూర్చోడు. లక్ష్మణుడు, రాముడు, సమస్త వానర సైన్యము సుగ్రీవునితో సహా కదిలి వేగంగా వచ్చేస్తారు. ఈ బలగాల్ని, రాక్షస బలగాల్ని అంతా కూడా వేగంగా వధించేస్తారు. ఆ తర్వాత నిన్ను అయోధ్యకు క్షేమంగా తీసుకుపోతాడు తల్లి అని చెప్పి ఆంజనేయుడు చెప్పాడు. అప్పుడు జానకీదేవి ఈ విధంగా అంటుంది. రాముడు అసామాన్య పరాక్రమవంతుడే, కానీ ఇంతటి సువిశాల మహాసముద్రాన్ని దాటి ఎలా రాగలడయ్యా? అంతటి సైన్యాన్ని తీసుకుని ఎలా రాగలడు అని ఆమె యొక్క సంశయాన్ని వెలిబుచ్చింది. వెలిబుచ్చిన తర్వాత హనుమంతుడు ఈ విధంగా చెప్తున్నాడు. రామలక్ష్మణుడు ఇద్దరు నా భుజస్కంధాల పైన ఎక్కి సులభంగా సముద్రాన్ని దాటేస్తారు తల్లి. సుగ్రీవుడు ససైన్యంగా క్షణకాలంలో ఆకాశంలో సముద్రాన్ని లంఘించి లంకకు చేరుకుంటాడు. నీ కోసమై ఈ రాక్షసుల సమూహాలనంతా కూడా బూడిద కుప్పలుగా మార్చివేస్తాడు. దీంట్లో ఏమీ సందేహం లేదు. నాకు కొంచెం అనుజ్ఞ ఇమ్మను తల్లి. రాముణ్ణి, అతని సోదరుని త్వరగా చూడడానికి వెళ్ళాలి. నేను వెళ్ళి చెప్పాలి, ఈ వార్త వాళ్ళకి తెలియజేయాలి. నీ దగ్గరికి తొందరగా వచ్చేటట్టు వాళ్ళని సమాయత్తులను చేయాలి. మరి నేను అక్కడికి వెళ్ళి చెప్తే రాముడు సీతను చూశాను అనటానికి అభిజ్ఞ ఏమిటి, గుర్తేమిటి? వారెట్లా నమ్మాలి తల్లి? ఏదైనా ఒక అభిజ్ఞానము, ఒక గుర్తును ఇస్తే మీరు కూడా బాగుంటుంది అని చెప్పి ఆంజనేయుడు అడిగాడు.
అంత సీతాదేవి విచారించి అవును నిజమే అని చెప్పేసి అన్ని ఆభరణాలు పోయినా కూడా చూడామణి తలపైన ఉండేటువంటి రత్న పథకము ఆ విధంగా ఉంది. ఆ లక్ష్మణుడు రాముడు ఈ చూడామణిని చూపిస్తే నిన్ను తప్పకుండా విశ్వసిస్తారు ఆంజనేయ. ఇంకోటి గుర్తు కోసం కూడా నీకు ఒక విషయం చెప్తా విను. పూర్వం చిత్రకూట పర్వతం లోపల ఏకాంతంగా మేము ఉన్నాము, అంటే రాముడు నేను. రాముడు తన తలను నా తొడపై పెట్టి నిద్రిస్తూ ఉన్నాడు. నిద్రిస్తూ ఉంటే దూరం నుంచి ఇంద్రుని కుమారుడైనటువంటి కాకాసురుడనే మహారాక్షసుడు వాడు వచ్చేసి మణిలాగా ఎర్రటి పద్మల్లా మెరుస్తున్నటువంటి నా కాలును ముక్కుతో చీరేశాడు. రక్తం ప్రవహిస్తుంది. రామునికి నిద్రాభంగం అవుతుందని అది అంతా ఓర్చుకొని కూర్చున్నాను. ఆ తర్వాత మళ్ళీ వాడు వచ్చి తన ముక్కుతోడి చీల్చడంతో ఆ బాధను నేను భరించలేకపోయాను. రాముడు ఆ రక్తధారం చూసి కళ్ళు తెరిచి నా కదలికను గమనించి ఆయన కళ్ళు తెరిచి అదంతా అక్కడ ఉన్న పరిస్థితి అంతా చూసి మిక్కిలి కోపగించినటువంటి వాడై అక్కడే ఉండేటువంటి ఒక గడ్డిపుర పరకను తీసుకుని అభిమంత్రించి వదిలాడు ఆ కాకి మీదికి. ఆ కాకి ముల్లోకాలు తిరిగి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శరణం కోసం తిరిగి ఇంద్రుని సలహా తీసుకుని ఆ తర్వాత చివరికి వచ్చి రామచంద్రుని కాళ్ళపైనే పడిపోయి నన్ను క్షమించు తండ్రి రామచంద్ర నన్ను క్షమించు అని అంటే, ఓ కాకమా నా బాణం అమోఘం కాబట్టి నీ ఏదో ఒక అవయవాన్ని ఇస్తే అది తొలగిపోతుంది అంటే అది ఎడమ కన్నును ఇచ్చింది. ఇంకా ఎవరు కూడా ఈ రామబాణం నుంచి నేను రక్షించే శక్తులు కలిగిన వాళ్ళు ఎవరూ లేరు అని లోకాలకు విదితమైపోయింది. అప్పుడు తెలిసిపోయింది. ఇదంతా కూడా అంతటి పౌరుషవంతుడు, అంతటి మహాశక్తిశాలి, ముల్లోకాలకు పారద్రోలి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కూడా నిర్లిప్తులై చూస్తూ కూర్చున్నారు అంటే అతని అంతటి దివ్య బాణాలు కలిగినటువంటి వాడు ఎందుకు ఉపేక్ష చేస్తున్నాడు? ఇంకా ఇది రాఘవ వంశ ప్రతిష్టకు తగినట్లుగా ఉండాలి. వారు వేసేటువంటి అడుగు చేసేటువంటి ప్రతి పని కూడా ఈ వంశ ప్రతిష్టను ఇంకా ఉన్నతోన్నతమైనటువంటి స్థితుల లోపలికి పెంచేదిగా ఉండాలి అని చెప్తే సీతాదేవి మాటలు విని ఆంజనేయుడు అంటున్నాడు, దేవి నీవు ఇక్కడ ఉంటివని రఘుత్తముడు ఎరిగి ఉండిన రాక్షసులతో నిండి ఉన్నటువంటి లంకను క్షణంలో బూడిద చేసేస్తాడు. అదే నీవు ఇక్కడ ఉన్నావనేటువంటి విషయము తెలియదు కదా తల్లి అని అన్న తర్వాత సీతాదేవి అంటుంది, ఆంజనేయ నువ్వు అనేకమైనటువంటి విషయాలు చెప్పావు, చాలా సంతోషం. ఈ సముద్రాన్ని లంఘించానన్నావు, ఇంతటి పరాక్రమం అంతటి పరాక్రమం అని ఎన్నో విషయాలు చెప్పావు. ఇంత చిన్న శరీరంతో ఎట్లా దూకావయ్యా ఈ సముద్రాన్ని ఇవతరికి? మరి నువ్వు రాక్షసులతోటి ఏ విధంగా పోరాడగలవు? నీకు అడ్డమై ఇప్పుడు వాళ్ళు ఏమైనా ఆపే ప్రయత్నం చేస్తే, మరి వానరులందరూ నీలాంటి వాళ్లే కదా, వాళ్ళు కూడా ఇంత ఊరపిచ్చుకోలాంటి వాళ్ళేం చేస్తారు అని చెప్పేసి సీతాదేవి ఆంజనేయుడిని అడిగింది. ఈ మాటలు విని ఆంజనేయునికి కొంచెం సిగ్గు, కొంచెం కోపము అనిపించి ఆయన తన యొక్క నిజస్వరూపాన్ని ప్రదర్శించాడు. మేరు మందర పర్వతాలతో సమానమై రక్షోవీరుడు అంటే రాక్షస వీరుడు, భూత ప్రేత పిశాచారు ఏవి చూసినా కూడా చూసిన క్షణంలో పట్టినే గుండె పగిలి చచ్చే అంత భయంకరంగా ఆయన ఉన్నాడు. అది మరో మహాపర్వత సంకాశమైనటువంటి హనుమంతుడిని చూసి సీత చాలా ఆనందించింది, సంతోషం పొందింది. ఆ మహాత్మునితో ఈ విధంగా అంటుంది, మహాసత్వా నీవు సమర్థుడవు, రాక్షసులను మహాబలశాలి వగు నిన్ను చూచెదరు. ఈ రాక్షసులందరూ కూడా ఏదో పోతి అని అన్నట్టుగాక మహాబలశాలి అయినటువంటి నీ పరాక్రమాన్ని అతి తొందరలో పట్టినే గ్రహిస్తారు. నీకు మార్గంలో అంతటా శుభగుగాక, రాముని సన్నిధికి వెంటనే పోయిరా అని చెప్పేసి ఆ సీతాదేవి ఆంజనేయుడితో చెప్పింది. మరి ఆంజనేయుడు ఏ విధంగా అక్కడి నుంచి కదులుతాడు, ఇంకా ఏం చేస్తాడు, ఆయన చేసే పనులు ఏంటి అనేటువంటి అంశాలన్నింటిని గురించి మనం రేపు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాము.
ఇప్పుడు మన అనుభూతిని కానీ మన యొక్క భావగ్రహణ గురించి కానీ ఏదైనా మీరు మాట్లాడండి. మాట్లాడిన తర్వాత ఈ రోజు ఈనాటి తరగతి ముగిద్దాము. మీరందరూ సమయాన్ని వ్యర్థం చేయకుండా మాట్లాడండి అందరూ దయచేసి. హరే కృష్ణ గురువు గారు. అంటే హరే నా కృష్ణ ఉద్దేశం తాత. ఏంటంటే మాట్లాడే వాళ్ళము మేము రోజు మేమే మాట్లాడుతున్నాం, కొత్త వాళ్ళు మాట్లాడట్లేరు కదా, తక్కువ మందే అవును. మాట్లాడుతున్నాం కదా, మీరు ఇంకొక 5 నిమిషాలు తీసుకున్నా నష్టం లేదేమో అని నా ఫీలింగ్. అయ్య బాబాయ్ ఏంటండి అరుణ గారు అలా చూసేశారు? అంతే కదా. ఎందుకంటే ఉన్నవాళ్ళు నేను, అరుణ గారు, లేకపోతే ప్రవీణ గారు, లేకపోతే అరుణమ్మ గారు, అలానే మన లక్ష్మి గారు, వివిఆర్ లక్ష్మి గారు, ఇలా ఒక 5-6 మన ఈవిడ మర్చిపోయాను, హేమమాలిని గారు, ఇలా 5-6 7 ఇట్లా వేళ్ల మీద లెక్కెట్టే వాళ్ళమే ఉన్నాం. కానీ ఉన్న 40 మంది, ఎంతమంది ఉన్నాం ఇక్కడ? 40 మంది, కరెక్ట్ చెప్పారు. 40 మందిలో 5-6 మాత్రమే తీసుకుంటున్నారు సమయము. కొంచెం అదే ఆలోచించమని చెప్తున్నా, అంతకన్నా ఇంకేం లేదు. అందుకోసమే మిగతా వాళ్ళు కూడా ఈ దీంట్లో భాగస్వాములు కావాలని నేను ఆహ్వానించి కొంచెం సమయాన్ని ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములు కావాలి. దీన్ని వారి అనుభూతిని ప్రకటించడంలో 1-2 మాటలు చెప్పడంలో ఏమీ లేదు. వాళ్ళకి ఎట్లా అనిపిస్తే అట్లా చెప్పొచ్చు. దాంట్లో పెద్దగా పాండిత్యం అక్కర్లేదు, లేకపోతే ఏదో కావాలి ఇట్లా నేను మాట్లాడలేను అని అనకండి. మీరు రోజు 12 గంటలు మాట్లాడుతున్నారు. ఇక్కడ 2 నిమిషాలు 1 నిమిషం మాట్లాడడానికి ఏమి ఇబ్బంది లేదు. మీరు మీ అనుభవాలు చెప్పండి. ఆనందకరమైన విషయం ఏంటంటే గురుగారు ఒకటి చెప్తా. మన క్లాస్ లో అందరికంటే చిన్నవాడు ప్రణీతనే అనుకుంటా, ఆ అబ్బాయి ఒకడు ఉంటున్నాడు, నేను గమనించాను. ఓహో. చాలా ఆనందంగా అనిపించింది. ఆధ్యాత్మ రామాయణము చిన్న బిడ్డ వినడం అనేది వాడు ఎంత పుణ్యం చేసుకుంటేనో వచ్చి ఇక్కడ కూర్చొని వింటున్నాడు అనిపించింది గురువు గారు నాకైతే. బాబు ఎందుకంటే క్లాస్ అంతా విన్నావు కదా, ఒక్కసారి వీడియో ఆన్ చేసుకొని హ్యాండ్ రైస్ చేసి పైకి రానన్నా. గురువు గారు నేను గమనించినట్లేరు. చిన్న అదిగో ప్రణీత్, కరెక్ట్. ఒరే నీ మొహం కనిపించట్లేదు నాన్న గురువు గారికి, ఇటువైపు తిరుగు. చూసారా గురుగారు? నాకు కనిపించడం లేదమ్మా. చెయ్యి హ్యాండ్ రైస్ చేసి పైకి వచ్చాడు. మాట్లాడమ్మా, నువ్వు ఒకసారి మాట్లాడితే గురువు గారు నేను చూస్తారు. అన్మ్యూట్ చేసుకో. మేడం ఎవరో రమ్మన్నట్టు. నచ్చిందా నీకు రామాయణం? అవును మ్యామ్. ఏం నచ్చింది? అది రావణుడు సీతని తీసుకొని వెళ్ళాడు కదా, అది ఆ పాట నాకు నచ్చింది. దాని తర్వాత రాముడు వచ్చి సీతని కాపాడేదానికి వచ్చాడు, అదే నాకు బాగా నచ్చింది. ఇంకా రాలేదు, రాముడు వస్తాడు. హనుమంతుడు వచ్చాడు ఇప్పుడు మన సీతమ్మ వారి దగ్గరికి. సరిగ్గా ఫాలో అవుతున్నావు కదా? అంటే తనకి హాలిడేస్ ఏమో మంచి టైంలో వినియోగించుకునేలాగా వాళ్ళ పేరెంట్స్ చెప్పబట్టే పిల్లలు జాయిన్ అవుతారు కాబట్టి శ్రద్ధగా చక్కగా వింటున్నాడు. పేరెంట్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఇలాగే చిన్నపిల్లలు కూడా ఈ హాలిడేస్ లో జాయిన్ అవ్వాలని మనం కూడా ఆశిద్దాం. సుగ్రీవుని దగ్గరికి రావడం, సీతను వెతుక్కుంటూ రావడం ఆ అబ్బాయి ఆలోచన. సుగ్రీవుని దగ్గరికి రాకపోతే సీత కొరకు వచ్చిన విషయము సుగ్రీవుని ద్వారానే కదా ఆంజనేయుడు అక్కడికి వెళ్ళింది. రాముని ప్రయత్నం. దీంట్లో విషయం ఏమిటంటే అబ్బాయికి రామాయణం తెలుసు. ఆ రామాయణంలో తనకు నచ్చిన ఘట్టాలని అతడు వివరించాడు. అంటే మనం ఇప్పుడు చెప్పిన రామాయణమే కాకుండా అతనికి తెలిసిన రామాయణంలో అతనికి నచ్చిన ఘట్టాలని చెప్పాడని నేను అనుకుంటున్నాను. సంతోషం. ఇంతవరకే రామాయణాన్ని గురించి విన్నాడంటే అది ఒక సుకృతమే, శుభమే. చూసారు కదా బాబుని మీరు? ఏదమ్మా నాకు కనిపించడమే లేదు, నాకు ఈ స్క్రీన్ మీదకి రావడమే లేదు. నేను కనిపిస్తున్నా సార్. మీ స్క్రీన్ పైన ఎంతమంది అతన్ని పిన్ చేస్తాను ఉండండి. అసలు మీరు ఒకరే కనబడుతున్నట్టున్నారు కదా పిన్ చేసిన వాళ్ళు. సరే ఇక్కడ
సరే మీరు మాట్లాడండి ఇవాళ ఎందుకంటే అర్థమైన విషయం ఏంటంటే ఫస్ట్ రామాయణం చెప్పింది మన హనుమంతుడి వారే అని. వాల్మీకి కాదు, నారదుడు కాదు, కానీ ఫస్ట్ హనుమంతుడి వారే చెప్పారు రామాయణ వృత్తాంతం మొత్తం అని అర్థమైంది గురుగారు. అవునమ్మా, సీతమ్మ వారికి ఆ అభిజ్ఞ కోసం అంటే గుర్తు కోసం రామాయణాన్ని మొత్తము చెప్పాడు. ఆ చెప్పినటువంటి విషయాన్నే మనకు వాల్మీకి గాని మిగతా వాళ్ళందరూ గాని మనకు చెప్పారు. అవును, నిజమే అమ్మా. ఇంకా ఎవరైనా మాట్లాడండి. మీరు ఈ రోజు ఉపయోగించుకోండి, రేపు ఇంకా నేను ఒక 5 నిమిషాలు మాత్రమే ఇస్తా సమయం. ఎవరైనా పాట అయినా పాడండి 2 నిమిషాలు. అమ్మ ఉన్నదా? అరుణమ్మ గారు ఉన్నారా? వెంకటయ్య గారు కానీ అరుణమ్మ గారు ఉంటే మంచి పాట పాడండి 2 నిమిషాలు. పివిఆర్ లక్ష్మి గారు ఉన్నారు. లాస్ట్ టైం జై శ్రీమన్నారాయణ గురువు గారు. చెప్పండి. అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని, బుదిగోని దేవతలు కొనియాడేరయ్యా. అదే చూడరయ్యా పెద్ద హనుమంతుని. జై శ్రీమన్నారాయణ గారు. ఓహో, సంతోషం తల్లి. మాకు ఇప్పటి వరకు చెప్పారు. శభాష్. సీతా అమ్మవారికి చిన్నగా హనుమంతుడు కనిపించాడు. ఇప్పుడు పెద్ద హనుమంతుడిని దర్శించేది భాగ్యం కలిగింది. సంతోషం. చెప్పండి, పాడండి. నీ